శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం కర్ణాటక రాష్ట్రంలో రాజనకుంటలో ఉన్నాము. రాజనకుంటలో శ్రీ జయకుమార్ గారు ఇంజనీర్ గారితో ప్లాన్ వేయించి దాదాపు ఇల్లు ఫస్ట్ స్లాబ్ పూర్తి కావచ్చింది. ఈ సమయంలో శుభవాస్తు ఛానల్లో నా వీడియోలు చూసి తను చేసే దాంట్లో కొన్ని దోషాలు ఉన్నాయని గ్రహించి నన్ను ఇక్కడికి పిలిపించారు. అంతేకాకుండా వాళ్ళు ముందు అనుకున్న ప్లాన్ కాకుండా కొద్దిగా మార్పులు కూడా చేయదలంచి నన్ను ఇక్కడికి పిలిపించారు. ఇక్కడ ఎలా ఉంది, ఏ మార్పులు చెప్పాను అనేది నేను తెలియజేస్తాను. అంతకుముందు విజయ్ కుమార్ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వాస్తు నాకు సరిలేదు అంటని చెప్పి తెలిసి నేను స్వాములకి ఫోన్ చేసి స్వాములను పిలిపించుకుంటుని ఇప్పుడు దాన్ని ఆల్టరేషన్ ఏమేమి చేయాలంటని చెప్పి చెప్పిండారో దాని ప్రకారము నేను ఆల్టర్ చేసుకుంటాను. ఇది ఈస్ట్ ఫేస్, ఈస్ట్ రోడ్ ఉంది, సౌత్ రోడ్ ఉంది. ఆగ్నేయం బ్లాక్లో సౌత్ ఈస్ట్ 2 రోడ్లు ఉంటాయి కాబట్టి వాస్తుకు సక్రమంగా కడితే చాలా మంచి బలం ఇస్తుంది. ఈ సైటు వీరి భార్య పేరులో ఉంది, శ్రీమతి లక్ష్మీదేవి గారి పేరున ఉంది. ఇల్లు ఎలా కట్టారనేది ఇప్పుడు చూపిస్తాను. ఆగ్నేయంలో స్టెప్స్ వేశారు, చక్కగా వేశారు, బాగున్నాయి. ఇక్కడ ఈస్ట్ కార్ పార్కింగ్ వదిలారు, ఇది కూడా బాగుంది. సంపు ఇంటి ముందు బెంగళూరులో దాదాపు 80% ఇంట్లో ఇలా ఇంటి ముందర గేటుకు మధ్యలో సంపు వస్తుంది. నా ప్లాన్ లో కట్టినా కూడా స్థలాభావం వల్ల ఇలానే వస్తుంది. అయితే ఈ మూత పైన నడవకుండా ఈ మూతను మెయిన్ డోర్ తప్పించి మూత చేసుకొని ఇక్కడంతా సాఫీగా వచ్చేలా చేయమని చెప్పాను. ఇది మొదటి ఆల్టరేషన్. హాల్లో నుంచి వస్తానే ఇదంతా హాలు ఈశాన్యంలో ద్వారము, సింహద్వారము, అటువైపు ఒక విండో, ఇటువైపు ఒక విండో. దీనికి నేరుగా లాస్ట్ లో విండో పెట్టారు కానీ ఇక్కడ డోర్ లేదు. ఈ సింహద్వారంకి ఎదురుగా ఇక్కడ డోర్ పెట్టి మిగిలిన వాయువ్య భాగాన్ని ఆ విండో ఎదురుగా డోర్ ఎదురుగా విండో ఇలా అప్లై చేసుకొని పెట్టమన్నాను. డబుల్ బెడ్రూమ్ ఉన్న హౌస్ని దక్షిణం వైపు రోడ్డు వైపు షాపులు ఏర్పాటు చేసుకుంటూ సింగిల్ బెడ్రూమ్గా మార్పు చేయమని చెప్పారు. అందుకోసము ఈ బెడ్రూమ్ వరకు ఏదైతే ఉందో ఈ ప్లేస్ని ఆ రూమ్ను అలాగే, ఈ రూమ్ను అలాగే, ఆ రూమ్ను అలాగే ఉంచుతూ దక్షిణం వైపు షట్టర్లు పెట్టి 3 షాపులు చేసుకుంటారు. ఈ హాల్లోనే ఇక్కడ ఆగ్నేయంలో వంటగది, ఈ నైరుతిలో తూర్పు ముఖం చూస్తూ పూజ గది వచ్చేలా ఏర్పాటు చేసుకోమని చెప్పాను. అది ఎలా ఉంటుందంటే ప్లాన్లో చూపిస్తాను. చూడండి, స్టేర్ కేస్ ఇలానే ఉంటాయి, పార్కింగ్ ఇలానే ఉంటుంది. రోడ్లో నుంచి గేటు, డోరు, విండో, డోరు. ఇది హాల్లోనే పూజ గది, ఆగ్నేయానికి వంటగది. ఇది బెడ్రూము, ఇది కామన్ బాత్రూమ్. 1, 2, 3, 4 డోర్లతో ఉంటుంది. పూజ రూమ్ కి కర్టెన్ వేసుకుంటారు. ఇక్కడ ఈ నైరుతి బెడ్రూమ్ ని ఇలాగే, ఈ మధ్య డైనింగ్ హాల్ ని ఇలాగే, ఇక్కడ ఉన్న కిచెన్ ని ఇలాగే చేస్తూ షట్టర్స్ పెట్టుకొని ఇది 3 షాపులు ఈ దక్షిణం రోడ్డుకి ఇది బాడికిస్తారు. ఇంటికి తగలకుండా ఇలా జాయింట్ లేకుండా, ఇలా ఇక్కడ కూడా జాయింట్ లేకుండా ఇది కాంపౌండ్ వేసుకోమని చెప్పాను. ఈస్ట్ వైపు విశాలమైన రోడ్డు ఖాళీ స్థలం ఏర్పడుతుంది. దక్షిణం వైపు షటర్లకి అనగా షాపులకి కాంపౌండ్ ఉంటే బిజినెస్ నడవదు కాబట్టి అక్కడ మెట్లు వేసుకొని ఓపెన్ గా వదలమని చెప్పాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇదే స్థలమునే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేపటికి ఎలా మార్పు చేశానో తెలియజేస్తాను. ఇలా ఆగ్నేయంలో మెట్లు ఎక్కి వస్తే ఇదంతా వరండా, కింద సింహద్వారం ఎక్కడైతే ఇక్కడ ఉంటుంది. ఈ కార్ ప్లేసింగ్ కూడా కలుపుకొని ఇక్కడ ఒక డోరు, ఈశాన్యపు హాల్కి సెంటర్లో డోర్ ఎదురుగా ఆ డోర్ ఎదురుగా విండో ఇలా చేసుకోమని తెలియజేశాను. ఈ విండో ఎదురుగా ఇక్కడ బాత్రూమ్ డోరు, దాని ఎదురుగా విండో. ఇది ఒక కామన్ బాత్రూము. దీనికి వాయువ్యంలో 2 వైపులా విండోస్ 6 వెంటిలేటర్స్ ఉంటాయి. తర్వాత హాలు సెంటర్ కి విండో పెడుతూ, డైనింగ్ ఆర్చ్ పెడుతూ దక్షిణాన ఒక విండో పెట్టమని చెప్పినాను. కింద ఏదైతే ఉందో అదే ఇక్కడ వంటగది వస్తుంది. వంటగది డోర్ ఎదురుగా విశాలమైనటువంటి బెడ్రూము, అందులోనే అటాచ్డ్ బాత్రూమ్. హాల్కి ఆగ్నేయం, కిచెన్ కు పక్కన
పర్ఫెక్ట్ ఈస్ట్ వచ్చేలా, మొత్తం ఇంటికి ఈస్ట్ వచ్చేలా ఇక్కడ పూజా గది. హాల్లో ఉత్తరానికి ఒక విండో ఉంటుంది. ఇక్కడ డోర్ అవతల 2 విండోలు ఉంటాయి. ఇక్కడ గేట్ వస్తుంది. ఈ మెట్లకు సరిగ్గా దీన్ని కవర్ చేసుకుంటారు వరండాని. ఈ స్లాబ్ 4 వైపులా వెళ్ళిచ్చుంటారు కాబట్టి ఇటువైపు 2 అడుగులు సజ్జ వెళ్ళి బయటికి వెళ్ళి, ఇటువైపు 2 సజ్జ ఉండి, ఇటువైపు 2.5 సజ్జ ఉండి, ఇటువైపు 2.5 సజ్జ ఉండి చుట్టూరా ప్రదక్షిణం చేసేలా ఫస్ట్ ఫ్లోర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీనిపైన సెకండ్ ఫ్లోర్ ఇలాగే కట్టుకుంటారు. ఆ ప్రకారంగా ప్లాన్ ని మాక్సిమం వాస్తు ప్రకారం సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. వారి ఇంజనీర్ వారి ప్లాన్ ఇలా ఉండింది. ఈ ప్లాన్ ని పైనంత విశాలమైనటువంటి ప్లేస్ నాకు అప్పచెప్పారు కాబట్టి ఈ ప్రకారంగా సెట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ ప్రకారంగా వాళ్ళు కట్టుకుంటారు. ఇప్పుడు ఈ ఆల్టరేషన్ గురించి జయకుమార్ మరియు మేస్త్రి గారు ఏమంటారో తెలుసుకోండి. స్వాములు వచ్చి ఆల్టరేషన్ చేసిచ్చిన దానికి మాకు అనుకూలమవుతుంది అనే 100% నమ్మకం ఉంది. మాకు గ్యారంటీ ఉంది. ఈ వాస్తు ప్రకారం ఇచ్చేది అట్లా మేము ఆల్టరేషన్ చేసుకొని మేము కంటిన్యూ చేసుకుంటాం. ఈ ఇంటిని కర్ణాటక రాష్ట్రం యాదగిరి నుంచి వచ్చిన హనుమంత్ గారు నిర్మిస్తున్నారు. నేను ఇచ్చిన ఆల్టరేషన్ ఎలా ఉందో ఆయన మాటల్లో విందాము. నమస్కారం, నా పేరు హనుమంత్ అని, యాదగిరి జిల్లా. మాకు ఇంజనీర్ ప్లాన్లతోనో ప్రకారంగానే చేసుకొని పోతున్నాం. ఇంజనీర్ ప్లాన్కి మా సోమిజిల ప్లాన్ కంటే రోంత డిఫరెంట్లో ఉన్నాయి. ఇంజనీర్ ప్లాన్లో పోతే వాస్తుల డిఫరెంట్ ఉంది, మా సోమిల ప్రకారం పోతే వాస్తుకు ఉంది. సోమిజ్ వచ్చినాడు ఇప్పుడు, దాంట్లో రోంత ఆల్టరేషన్ చేసి చేంజింగ్ చేసి దాన్ని మేము కంటిన్యూ చేసుకొని పోతున్నాము. సదా పనులకి మాకు మా సోమి కావాలంటే మేము కోరుకుంటున్నాము. మాకు ఇంజనీర్ ప్లాన్ కింద సోమి ప్లానే బాగుంది, వాస్తుకు ఉంది. సోమి చేసిన ఆల్టరేషన్ వల్ల మేమంతా చేంజ్ చేసి దాన్ని చేసుకునేది మాకు మంచిగా కనబడిస్తుంది. వాస్తుకు సోమి చేసిన పనికి నచ్చింది మాకు, అలాగే చేసుకొని పోతాము. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా. ఇంజనీర్లు చాలామంది ఇప్పుడు వాస్తు పాటిస్తూ ప్లాన్లు వేసిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాస్తుతో పాటు ఇంటి వారి యొక్క అనుకూలాలను కూడా గమనించి ఇంజనీర్ వేసిచ్చే ప్లాన్లు ఈ మధ్య చాలా బాగానే ఉంటున్నాయి. అలా వాస్తుకు ఉన్నవో లేదో అని ఇంజనీర్ వారు వేసిచ్చిన ప్లాన్లు చాలా వరకు బాగానే ఉంటున్నాయి. వాస్తు ప్రకారం ఇప్పుడు వేసిస్తున్నారు. అయినా ఇంజనీర్ గారి దగ్గర ప్లాన్ తీసుకున్న వారు ఒకసారి మంచి వాస్తు తెలిసిన వాస్తు శాస్త్రజ్ఞులతో ఒకసారి చెక్ చేయించుకొని ఇల్లు ప్రారంభించడానికి పూర్వమే ప్లాన్ను ఫైనలైజ్ చేసుకొని ప్రారంభిస్తే ఇంటిలో ఏమి తీసివేయడం కానీ పగలగొట్టడం కానీ లేకుండా, డబ్బు వృధా కాకుండా సక్రమంగా తొందరగా బిల్డింగులు పూర్తి అవుతాయని, పూర్తి అవడమే కాదు ఇల్లు కట్టేటప్పుడే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కట్టి ఆ ఇంట్లో చేరిన తర్వాత మరీ మంచి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, మీరు మంచి వాస్తు పండితులతో మీ ప్లాన్ని చెక్ చేయించుకోండి. వీలైతే మంచి వాస్తు పండితులతో మార్కింగ్ పిలిపించండి. ఇలా వాస్తు ప్రకారం ఉన్న గృహాలు మనుషులకు ప్రశాంతతని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మరియు సంతాన అభివృద్ధిని కలుగ చేస్తాయని తెలియజేస్తూ, మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి.